భారత్ను ప్రగతి పథంలో నడిపిన గొప్ప నేత మాజీ ప్రధాని వాజ్పేయి అన్నారు బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్. దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు తెచ్చాడన్నారు. రేపు దివంగత నేత వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ గ్రౌండ్లో క్రికెట్ పోటీలు నిర్వహించింది బీజేవైఎం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు లక్ష్మణ్. దేశ భద్రతకు అనుప్రయోగాలు చేపట్టిన ఘనత వాజ్పేయికే దక్కుతుందన్నారు లక్ష్మణ్. వాజ్పేయి గారు భారత మాజీ ప్రధాని. వారి యొక్క శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఒకవైపు ప్రభుత్వము, రెండో వైపు పార్టీ, మూడో వైపు ఈ యొక్క సివిల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కాలం కూడా వారి శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకోవాలని తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ పరంగా యువమోర్చా వాళ్ళ కంటోన్మెంట్ మరి అసెంబ్లీకి సంబంధించిన యువమోర్చా కార్యకర్తలు వాజ్పేయి గారి యొక్క పేరు మీద క్రికెట్ పోటీలు నిర్వహించడం చాలా శుభపరిణామం. వాజ్పేయి గారు వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఏదైతే సేవలు అందించారో వారు చేసినటువంటి అభివృద్ధి, తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలు, దానితో గ్రామీణ పట్టణ ప్రాంతాలకు అనుసంధానం చేసే విధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానివ్వండి, లేదా హైవేస్, ఈరోజు నేషనల్ హైవేస్, జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేస్ అన్ని కూడా గోల్డెన్ క్వాడ్రాంగులర్ రోడ్స్ పేరు మీద వారు చేసిన అభివృద్ధి, అన్నిటికీ మంచి పోఖ్రాన్ అణుబాంబు ఏ రకంగా వారు ప్రయోగించి ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పదనాన్ని, శక్తిని చాటి చూపాడు. వారు నైతిక విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపిన వ్యక్తి.